నూతన ఏడాది తీసుకొచ్చిన ఉత్సాహంతో చైనాలోని ప్రధాన నగరాలన్నీ నూతన శోభను సంతరించుకున్నాయి. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, కళాకారుల నృత్య ప్రదర్శనల నడుమ శునకనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ వరాహనామ సంవత్సరానికి చైనీయులు స్వాగతం పలికారు. చైనాలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవం సందర్భంగా చైనాలోని నగరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వీధులు, హోటళ్లు విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతుండగా భిన్న వర్ణాలతో తయారు చేసిన పాండా చిత్రాలు బొద్దుగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, నూతన సంవత్సర వేడుకలతో ప్రధాన నగరాలన్నీ నూతన శోభను సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న గ్రిగేరియన్ క్యాలెండర్కు భిన్నంగా చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైనీయులు నూతన ఏడాదిని జరుపుకుంటారు. పగలు రాత్రిని చంద్రుని భ్రమణాలకు అనుగుణంగా లెక్కగడతారు. ఏటా చాంద్రమాన మాసంలోని 15వ రోజున నూతన సంవత్సరాదిని చైనీయులు జరుపుకుంటారు. చైనీస్ క్యాలెండర్ ప్రకారం 12 సంవత్సరాలన్నీ ఒక చక్రంగా ఉంటాయి. ఒక్కో సంవత్సరానికి ఒక్కో జంతువు పేరును, గుర్తును కేటాయిస్తారు. ఆ ప్రకారం ఈ ఏడాది వరాహనామ సంవత్సరంగా చైనీయులు జరుపుకుంటారు. చైనా మీడియా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో చైనీస్ చాంద్రమానం ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బీజింగ్ సహా షెంజన్, చాంగ్చున్, జింగాంగ్షన్ నగరాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. చాన్వున్ అని పిలిచే ఈ వేడుకల్లో ఈ ఏడాది దాదాపు 32 విభిన్నమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారం చైనాలో అత్యంత ఎక్కువ మంది వీక్షించే టెలివిజన్ కార్యక్రమం. 1983 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కుటుంబాలతో కలిసి చూసేందుకు చైనీయులు అమితంగా ఇష్టపడతారు. ఈ ఏడాది ప్రదర్శన చైనా సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. పాటలు, నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలతో కళాకారులు అబ్బురపరిచారు. దాదాపు 4 గంటలు సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు జాకీ చాన్ కూడా సందడి చేశారు. కుంగ్ఫూ ప్రదర్శన అయితే కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. వరాహాన్ని ఆశావాహ దృక్పథం, ఉత్సాహం, కఠోర శ్రమకు గుర్తింపుగా చైనీయులు భావిస్తారు. ఈసారి నూతన ఏడాదిగా వరాహనామ సంవత్సరం వచ్చిన నేపథ్యంలో వరాహం ప్రతిమలతో కూడిన లాకెట్స్ కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇది తమ వెంట ఉంటే సకల శుభాలు కలుగుతాయని చైనీయుల నమ్మకం. అందుకే వీటిని కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. అటు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్వస్థలాలకు వెళ్తున్న వారితో చైనాలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అటు నూతన సంవత్సర వేడుకల్లో ఎరుపు రంగును అత్యంత పవిత్రంగా కొలుస్తారు. ఎరుపు రంగు కాగితాలు, వస్త్రాలను ఇల్లు, కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు అనే తేడా లేకుండా విధిగా అలంకరిస్తారు. జాతీయ జంతువు పాండా బొమ్మలను రకరకాల రంగులతో ముస్తాబు చేసి రోడ్లపై ప్రదర్శిస్తారు. చైనీయుల సంపద, సౌభాగ్యానికి చిహ్నమైన డ్రాగన్ బొమ్మలను వారసత్వ భవనాలకు ఇరువైపులా అలంకరించి వారి సంస్కృతిని చాటుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభానికి 15 రోజుల ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనీయులు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. జానపద క్రీడ డ్రాగన్ డైవింగ్ పేరుతో ఈతల పోటీలు నిర్వహించుకుంటారు. చల్లని సాయంత్రం వేళ పిల్లలు, పెద్దలు అంతా ఒక దగ్గర చేరుకొని మతాబులు ఉత్సాహంగా కాలుస్తారు.